దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మార్కు సువార్త 11వ అధ్యాయము. ఈ అధ్యాయములో 33 వచనాలున్నాయి. మొదటి వచనం, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, రెండవ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. మూడవ వచనం, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. నాలుగవ వచనం, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను, దానిని విప్పుచుండగా. ఐదవ వచనం, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఆరవ వచనం, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఏడవ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఎనిమిదవ వచనం, అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. తొమ్మిదవ వచనం, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము. పదవ వచనం, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. 12వ వచనం, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. 13వ వచనం, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. 14వ వచనం, అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. 15వ వచనం, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారిని, బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి. 16వ వచనం, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. 17వ వచనం, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. 18వ వచనం, శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. 19వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. 21వ వచనం, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. 22వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 25వ వచనం, మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. 26వ వచనం, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. 27వ వచనం, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి. 28వ వచనం, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. 29వ వచనం, అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. 30వ వచనం, యోహాను ఇచ్చిన బాప్తిజమం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా, నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. 31వ వచనం, అందుకు వారు, మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని అడుగును.
మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిది గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి. 33వ వచనం. గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.